3 బ్యారేజీలను కూల్చేందుకు కుట్ర, సర్కార్పై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు. మార్చి 1న చలో మేడిగడ్డకు పిలుపు, 150 మంది ప్రజాప్రతినిధులతో పర్యటన, కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ ఆహ్వానం. పీపీటీ మేడిగడ్డ సంఘర్షణ డ్రామాలు అయిపోయాయి, ఇకనైనా రిపేర్లు చేయండి, రైతుల జీవితాలతో ఆడుకోవద్దని కేటీఆర్. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా రైతు ప్రయోజనాలే అందరికీ ముఖ్యం ఉండాలి. కాపర్ డ్యాం నిర్మాణం చేసి వెంటనే మేడిగడ్డకు రిపేర్లు నిర్వహించాలి. రానున్న వేసవిలో మంచినీళ్లు ఇవ్వలేమని, సాగునీరు ఎట్లిస్తామని ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు. అవసరమైతే మాపై దుష్ప్రచారం చేయండి, ఇంకేమైనా చేయండి, కానీ రైతుల జీవితాలను మాత్రం దెబ్బతీయొద్దు, వారి పంట పొలాలను ఎండబెట్టకండి. నిజంగా నేను చెప్తున్నా, నాకు కూడా ఇన్ని రోజులు నాకు అసలు కేటీఆర్ తోటి పరిచయం లేదు, కేటీఆర్ని ఎప్పుడు ముఖాముఖిగా కూడా కలుసుకోలే. కానీ దూరం నుండి కొంత మనం గమనించి ఇంత అహంకారం ఎందుకు, ఇన్నెందుకు అనుకుంటాం కొంతమందిని భ్రమపడి. నేను కూడా ఈ 6 సంవత్సరాలలో అనేక మంది రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నా. టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నా, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నా, ఒకరిద్దరు బీజేపీల దగ్గర నుంచి కూడా కొండ విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నా. కేటీఆర్ మనస్తత్వం ఏంది, కేసీఆర్ మనస్తత్వం ఏంది, హరీష్ రావు మనస్తత్వం ఏందని. నిజంగా కేసీఆర్ ఫక్తు రాజకీయ పొలిటీషియన్. ఆయన హత్యలు చేపించాడు, కానీ ఆయనకు వీడు కొంచెం మన పార్టీకి ప్రమాదం కాబోతున్నాడు, పార్టీకి చెడపేరు తీయబోతున్నాడు అంటే ఎంతటి స్నేహం ఉన్నా కూడా వాళ్ళని తీసి పక్కన పెడతాడు అని చెప్పింది. ఇక కేటీఆర్ ఏంటంటే ఒక న్యూ జనరేషన్ థాట్స్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఉంటుంది. కొన్నిసార్లు నచ్చకపోతే మనిషి అసలే మాట్లాడాక దానివల్ల ఏం జరిగిందంటే ఈ నచ్చని మనుషులు అంతా బయటికి పోయి కేటీఆర్కు అహంకారం, కేటీఆర్ పెద్దవాళ్ళని గౌరవించాడు, ఇట్లా దుష్ప్రచారం చేసినలాగా ఒక న్యూ జనరేషన్ థాట్స్ ఉంటాయట. అందుకే ఈయన చూడండి, ఎప్పుడు కూడా ఏదో కొన్ని సందర్భాలలో కొన్ని మాటలు జారుతారు కావచ్చు, కానీ ఇక్కడ ఎంత మంచి మాట అన్నాడంటే రాజకీయంగా రేవంత్ రెడ్డికి, కేటీఆర్కి, వాళ్ళ నాన్నకు ఎన్ని విభేదాలున్నా, ఎన్ని వైరుధ్యాలున్నా, ఎంత లొల్లున్నా, కానీ ప్రజలు మాత్రం మంచిగా ఉండాలి, ప్రజలకు అందవలసిన అందాలి, ఇట్లా మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ నువ్వు మొగోనివేనా దమ్ముంటా అంటే నేను మొగోనేరా, నేను పాయింట్ ఇప్పేస్తారా చుట్టూ అని అన్నాడు. అట్లా అనడు, చాలా మంచి పద్ధతిలో మంచి మాట మాట్లాడతాడు. నిజానికి ఇప్పుడు ఈ ఎంచుకున్న ప్రోగ్రాం ఏదైతే ఉన్నదో ఇది చాలా మంచి ప్రోగ్రాం. కేటీఆర్ చాలా మంచి పరిపక్వత కలిగిన లీడర్గా ముందుకు పోతాడు. కేటీఆర్ ఏ సందర్భంలో ఎలాంటి వ్యూహం అల్లాలో అలాంటి వ్యూహమే అడుగుతాడు, ఎక్కడ తను మాట్లాడాలో అక్కడ తను మాట్లాడతాడు, ఎక్కడ హరీష్ రావుకి స్కోప్ ఇవ్వాలో అక్కడ హరీష్ రావుకి స్కోప్ ఇస్తాడు. నేను చెప్తున్నా కదా, కేటీఆర్కి మనం గుంపు మేస్త్రి గారికి ఇద్దరికి ఒక డిబేట్ పెట్టి ఆ డిబేట్లో కూర్చొని మీరు రాష్ట్రం గురించి మాట్లాడండి, సమస్యల మీద మాట్లాడండి అంటే మన గుంపు మేస్త్రి గారు తలదించుకొని యుద్ధానికి ముందే కత్తిబారేసి పారిపోయినట్టు చర్చకు ముందే నాకు మూత్రం వస్తుందనో నాకు వేరే పని ఉన్నదనో వెళ్ళిపోతాడు. ఇవానే మీరు మంచి కార్యక్రమం తీసుకున్నాడు. చలో మేడిగడ్డ, ఎక్కడైతే వీళ్ళు రాజకీయం చెప్తాలో అక్కడనే వీళ్ళను ఎండగట్టాలి. మంచి ప్రోగ్రాం తీసుకున్నారు. ఇక్కడ మంచి మాట అంటాడు, మమ్మల్ని తిట్టండి, మా మీద ఎంత దుమ్మెత్తైనా పోయండి, ఆఖరికి మమ్మల్ని అరెస్ట్ చేయండి, కానీ ప్రజలకు తాగునీరు ఇవ్వాలి, రైతులకు సాగునీరు ఇవ్వాలి, ఆ పని చేయండి. అంతేగాని మా మీద కోపంతో రైతులను ఎందుకు ఎండబెట్టే ప్రయత్నం చేస్తాను, మా మీద కోపంతో ప్రజలకు తాగునీరు లేని పరిస్థితికి ఎందుకు తీసుకొస్తాను అనేది ఇక్కడ కేటీఆర్ ఆవేదన కనబడుతుంది. చాలా మంచి పరిపక్వత కలిగిన లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. మీరు ఇట్లనే పోవాలి. అదేవిధంగా మీ ప్రభుత్వంలో కొన్ని జరిగినాయి పొరపాట్లు, ఇక మీరు ముందు అలాంటివి జరగకుండా చూసుకోండి. ఎందుకంటే అలాంటి వాటి వల్లనే కొంత మీకు ప్రజల్లో వేరే తీరుగా స్ప్రెడ్ అయింది ఆ ప్రచారం. వాటిని నియంత్రించుకుంటూ ప్రజల పక్షాన కనుక నిలిస్తే పూర్వ వైభవం అతి త్వరలో వస్తుందనే నమ్మకం అయితే నాకు అనిపిస్తాను. ఇక ఇది పక్కన పెడితే గొంతు అస్సలు సహకరిస్తలే.